నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు, శ్రీ విద్య ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీతో మాట్లాడుతున్నప్పుడు చాలా నాకు సంతోషంగా వినాలి అనిపించేటటువంటి మాట ఏమిటంటే ఫోన్ ఎత్తిన వెంటనే హలో అనకుండా కామాక్షి అని అంటారు. అది ఏమిటి నన్ను కామాక్షి అని పిలుస్తున్నారా అనిపించింది నాకు. తర్వాత అర్థమైంది కాదు కాదు హలోలు ఉంటాను ఇవి కాకుండా కామాక్షి అని అనటం మీకు అలవాటు అనేది. అద్భుతం అండి. అయితే కంచి కామాక్షి అమ్మవారు, ఆ అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నపూర్వకంగా పొందాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే అమ్మవారి ఆరాధన ఎలా చెయ్యాలి, చాలా మేము విరివిగా వినేటటువంటిది ఏమిటి అంటే అమ్మవారికి కామాక్షి దీపం పెట్టుకోవటం ఖచ్చితంగా, శుక్రవారాలు ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన చేయటము, పరమాచార్యుల వారి ఏమైనా స్తోత్రాలు ఆ రోజున ప్రత్యేకంగా చదువుకోవటం విదితమే. అయితే అమ్మవారి అనుగ్రహాన్ని త్వరతగతిన పొందే విధానం ఏదైనా మా ప్రేక్షకుల కోసం చెప్తారా? తప్పకుండా అమ్మా. కామాక్షి అంటేనే అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఒక ఆవిడ చక్కటి అనుగ్రహం, ఆ రూపము, ఆ తేజస్సు. కంచిలో మనం అభిషేకం, అర్జిత సేవలు ఇవన్నిటిని మనం ప్రతి దేవాలయానికి కూడా మనం ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. కంచి కామాక్షి తల్లి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, ఇవన్నీ కూడా అక్షయం అయినటువంటి యొక్క అమ్మవారి స్మరణ మాత్రము చేతనే, శ్రవణ మాత్రము చేతనే కామాక్షి అని అన్నవాడికి విన్నవాళ్ళకి కూడా అనుగ్రహాన్ని లభించే విధముగా అమ్మ అనుగ్రహం ఉంటుంది. ఆవిడ యొక్క చూపు ఎంతటిదంటే శంకర భగవత్పాదుల వారు అనేక రకాలుగా అమ్మవారి గురించి వర్ణన చేయడం జరిగింది. అవన్నీ మనం విని ఉంటాం. అమ్మవారి అనుగ్రహం మనం అతి శీఘ్రంగా పొందడానికి కామాక్షి అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి సాధన ఆవిడ నామజపం. మాట్లాడితే కామాక్షి, కూర్చుంటే కామాక్షి, కాఫీ తాగారా కామాక్షి, ఆవిడ తాగింది నేను తాగుతున్నాను, భోంచేస్తున్నారా కామాక్షి, ఇలా అనుక్షణం కామాక్షి కామాక్షి అనుకుని అది అలవాటు చేస్తే దాని ద్వారా వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇవాళ స్వర్ణాలయం నిర్మాణం మహాసంకల్పంలో సంకల్పం జరిగింది. నేను ఎప్పుడూ కూడా యాగములు, ఈ కార్యక్రమాల హడావుడి వీటి వల్ల నేను ఎప్పుడూ కూడా నేను గమనించలేదు. ఆలయానికి వెళ్తూ వస్తూ ప్రతి దేవాలయం ఒక విశిష్టత, వాటి గురించి వింటూ ఉంటాను ఖాళీ సమయంలో, చాగంటి వారి ప్రవచనాలు అవన్నీ కూడా. ఒకానొక సందర్భంలో కామాక్షి తల్లికి 9 ప్రదక్షిణాలు చేసి 9 ఫలములను అమ్మవారికి సమర్పణ చేస్తే ఆ కోరిక సిద్ధిస్తుంది అని నేను అది ఎందుకో కంచిలో ఉన్నాను, ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ గుడికి వెళ్తున్నానో ఆ గుడికి వెళ్ళేటప్పుడు ఆ గుడి విశిష్టత చాగంటి వారివి నా కారులో ప్లే చేస్తూ ఉంటాను. అట్లనే సామవేదం వారు చెప్తున్నవి, ఎవరేం చెప్తున్నారో అన్నీ వింటూ ఉంటాను. ఆ సందర్భంలో అది విన్నాను. ఒక భక్తుడికి ఒక సమస్య వచ్చింది. సరే, మనిషి ఎంతైనా స్వార్థపరుడు కదా, భగవంతుని పరీక్షించాలని ప్రతిక్షణం అనుకుంటూ ఉంటారు. అందులో అది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టేస్తే, పక్కింట్లో కరెంటు పోతే మన ఇంట్లో కరెంటు పోతే పక్కింట్లో కూడా పోయిందా లేదా చూస్తాను. ఎందుకంటే వాడింట్లో కూడా పోయిందంటే వీడు ప్రశాంతంగా ఉంటాడు, లేకపోతే ఆ ప్లగ్ అవి అన్నీ తీసి హడావుడి చేస్తూ ఉంటాడు. అంటే ప్రతి వాళ్ళలో కూడా హ్యాపీ. అలానే ఈ కోరిక నెరవేరాలంటే ముందు అసలు ఆ భక్తుడికి ఇక్కడ ఉండంగా ఫోన్ వచ్చింది కదా, సరే నీ తరపున నేను ప్రదక్షిణాలు చేస్తున్నాను, సో ఇది చాలా ప్రాణాపాయమైనటువంటి ఒక పరిస్థితులు కాబట్టి అతని ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ప్రదక్షిణ చేసి ఆ ప్రసాదం తీసుకెళ్ళి అతనికి అందించడం జరిగింది. చక్కగా డాక్టర్లు ఇతను ఇంకా ఇతనికి ట్రీట్మెంట్ లేదు, తీసుకొని వెళ్ళండి అన్నారు. ఏమిటి ప్రాబ్లం అంటే, ఎంత త్వరితగతిని కోలుకున్నారండి? లాస్ట్ అక్టోబర్లో ప్రాబ్లం వచ్చింది, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. అప్పటికి 15-20 లక్షలు మెడికల్గా వాళ్ళకి అవేవి లేకపోవటంలో 15-20 లక్షలు ఖర్చు పెట్టారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు బాగా స్ట్రగుల్ అనమాట. ఆ పేషెంట్ పరిస్థితి ఏంటంటే పడుకోబెడితే కూర్చోబెట్టమంటాడు, కూర్చోబెడితే
పడుకోబెట్టమంటాడు. ఒక్క సెకండ్ కూడా ఎవరిని గ్యాప్ ఇవ్వడు. బా. అసలు ఇంకా అదేం సమస్య అండి? అసలు ఇంకా బ్రెయిన్కి సంబంధించిందా ఏం ప్రాబ్లమా తెలియదు. అసలు ఇక కూర్చొనివ్వడు, మెసలనివ్వరు. ఆ పేషెంట్ని చూసిన తర్వాత అస్తవ్యస్తంగా ఉంది. కామాక్షి తల్లి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి బొట్టు పెట్టాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, మా మామగారు. సో అంటే బహిష్కరంగా అమ్మవారి అనుగ్రహం నా సొంతదే నేను చెప్తే సొంతంగా చెప్పాలని అనుకున్నా అది ఎందుకో ఇంకా నేను దాచడం ఇష్టం లేదు. అందుకు నా సొంత పిల్లనిచ్చిన మామగారిది. అసలు ఏం చేసినా వల్ల కావట్లేదు. అలాంటి టైంలో కంచి వెళ్ళి పూజ చేసి డాక్టర్లు వల్ల కాదన్న పరిస్థితుల్లో ఈరోజు వారు చాలా హ్యాపీగా పిల్లలకు మళ్ళీ వేద పాఠాలు చెప్తా ఉన్నారు. అంటే కామాక్ష షోడశ కర్మాధికారి. సో ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక పాండిత్యం కలిగిన వ్యక్తి. ఇవాళ రేపు ఉన్న పరిస్థితి ఏంటంటే అమ్మా, నేను సనాతన ధర్మంలో ఉండబడి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళని నేను కోరుతున్నది ఏంటంటే, మీ ఇంటి పురోహితులు ఎవరైనా ఉన్నట్లుంటే ఆ పురోహిత భాగంలో ఉండబడే బ్రాహ్మణోత్తములని వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వాళ్ళని వదలకండి. వాళ్ళతోటే క్రతువులు చేయించుకోవటం, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా. ప్లస్ మీ వివాహాది క్రతువులు ఎవరైతే చేశారో ఏదైనా సరే మీ ఇంటి పురోహితుడు అనుకున్నప్పుడు, లేదు మీకు తెలిసిన బ్రాహ్మణులు ఎవరైనా కష్టంలో ఉన్నారా, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉందా, ముందుగా వెళ్ళి ముందు సనాతన ధర్మం కాపాడటం అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం అని చెబుతూ అవన్నీ వేదమంత్రాలని చెప్తూ సర్వేషాం స్వస్తిర్భవతని అన్ని స్వస్తివాచకాలన్నీ చెప్తూ ఉంటాం. గోవు బ్రాహ్మణుడి రెండు లేనప్పుడు ఈ వ్యవస్థే లేదు. అలాంటి వేద పండితులు ఎందరో ఈ తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు ప్రాంతాల్లోనూ అనేక ప్రాంతాల్లో అనేక కష్టాలు వేద పండితులు పడుతూ ఉన్నారు. దయచేసి ఆ పండితుల్ని కాలగమనంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇవాళ నేను యాగాలు చేయగలుగుతున్నా, రేపు పొద్దున ఆ యాగాలు చేయడానికి కావలసిన వసతులు, వనమూలికలు, అట్లనే నవగ్రహ సమిధులు, స్వచ్ఛమైనటువంటి సశాస్త్రీయమైన పద్ధతులు ఇప్పుడు వేద పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది పెద్దలు చెప్తున్నారు. వాటిని ఇంకా కంచి స్వామివారు వేద సంరక్షణ చేస్తూ ముందుకు వస్తున్నారు. శృంగేరి స్వామివారు, ఆమ్నాయ పీఠాల్లో ఉండబడే ప్రతి ఒక్కళ్ళు బాగా ఇప్పుడు వేదాన్ని సంరక్షణ చేస్తున్నారు. అయితే అది వాళ్ళ బాధ్యత అని మీరు పక్కన పెట్టకుండా మీ దగ్గరలో ఉండబడే పురోహితులు వాళ్ళందరికీ కూడా మీ వివాహ సమయంలో వివాహం చేశారు కనుక మీ పుట్టినరోజో లేకపోతే ఇంకోదో ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఎట్లయితే మీరు పూజా కార్యక్రమాలు చేసుకుని వాళ్ళకి దక్షిణ ఇస్తారో, మీకు వివాహం చేసిన పురోహితులను కూడా మీ పట్టణాల్లో, మీ గ్రామాల్లో బ్రాహ్మణ పోషణ తప్పకుండా చేయాలి, గో సంరక్షణ చేయాలి. ఇది చాలా విశేషం కామాక్షి తల్లికి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహానికి ఆవిడకి ఏమి ఇష్టమయ్యా అంటే ఆవిడకి సేవ చేసే వాళ్ళని, పూజ విధి విధానాలను నిర్వర్తింప చేసే వాళ్ళని, రక్షించే వాళ్ళని చూస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. ఇక ముఖ్యమైన అంశం ఏంటి, ఆ అమ్మవారికి నామస్మరణ చెప్పాం, గో సంరక్షణ, బ్రాహ్మణ సంరక్షణ, ఇవన్నీ. ఆ అమ్మవారి అనుగ్రహానికి ముఖ్యంగా చేయవలసినటువంటి సంకల్పం, ముఖ్యంగా మనం ఏం చేయాలి, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అంటే, మీకు ఏ గ్రహాలు అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆయా సమయాల్లో మీరు చేసే ప్రదక్షిణాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది ఒక్క నిమిషం ఆలోచన చేయండి. కామాక్షి అంటే చూడటము. మన చూపు ద్వారా ఎలాంటి తప్పులు చేస్తున్నాము, ఏంటి ఆ తప్పులు అంటే, అగరబత్తుల ప్యాకెట్ల పైన, హారతి కర్పూరం ప్యాకెట్ల పైన మనం అరుణాచలం అని గిరి ప్రదక్షిణాలకు వెళ్తూ ఉంటారు. హారతి కర్పూరం ప్యాకెట్లు వెలిగిస్తారు, ఇక్కడ పడేస్తారు. ఆ పడేసి ఆ ప్యాకెట్ పైన శివుడి ఫోటోలు ఉంటాయి, సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలు ఉంటాయి. ఇలా వాటన్నిటిని అపవిత్రమైన ప్రదేశాల్లో భగవంతుని తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టేస్తున్నాం. ప్రదక్షిణ చేసిన పుణ్యం కంటే తెలియకుండా ఈ పాపం, ఇది చూసి కూడా తీయలేనటువంటి వాడు దోషంని తెచ్చుకుంటున్నాడు. కాబట్టి అలాంటి వాటిని చూసి ఇంట్లో వాడుకునే పసుపు ప్యాకెట్ల దగ్గర నుంచి అన్నిటి వరకు కూడా జాగ్రత్తగా, ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజన్, శబరిమల వెళ్తారు, ప్రసాదం తెస్తారు, అరవన్న పాయసం తింటారు, ఆ డబ్బా తీసుకెళ్ళి డస్ట్బిన్లో డబ్బా మీద స్వామి స్వరూపం ఉంటారు కదా, అది దోషం. ఏం చేయమంటారు? వీటన్నిటిని ఆ వెళ్ళి రావటం దీక్షను ఎంత నిష్టగా చేశారో, ఒక క్షేత్రానికి వెళ్ళి ఎంత నిష్టగా చేశారో, వీటిని బ్యాన్ చేసి ప్రభుత్వాలు వీటిపైన స్పందన తెచ్చి
అట్లనే పూర్వం ఎవరో ట్రాక్టర్ల పైన హనుమంతుడి వాడి ఫోటో వేశారు. ఇవాళ సెప్టిక్ ట్యాంకుల పైన కూడా దేవుడి ఫొటోస్ వేస్తున్నారు. భక్తే, నేను కాదంటలా, కానీ తప్పు. సీత అమ్మవారు, శ్రీరామచంద్రుడు పరివారం ఉండాలి. హనుమంతుడి వారి పైన, ట్రాక్టర్ పైన అది వేయకూడదు. వాల్ పోస్టర్లు, శుభలేఖలు, పత్రిక, వీటిపైన దేవతా చిత్రాలు, ఇవన్నీ దోషం. ఈ కంటి చూపుతో ఏదైతే చేస్తూ ఉన్నారో పాపభూయిష్టమైనటువంటి క్రతువులు చూసి కూడా తప్పును తప్పుగా వర్ణించకుండా ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళని చూసి వాడు చేతనైనటువంటి సహాయం. ఇవన్నీ అంటే దీనికి కామాక్షికి ఏంటి సంబంధం అంటారేమో. మానవ సేవే మాధవ సేవ. ఇవన్నీ కూడా కామాక్షి తల్లికి చాలా ఇష్టం. కామాక్షి అనుగ్రహం కోసం మనం చేయవలసిందల్లా ప్రతిరోజు అమ్మవారికి ఆవిడ దీపస్వరూపంగా భావిస్తూ దీపారాధన చేసి కామాక్షి దీపం పెట్టి జ్యోతి స్వరూపంగా భావించి ప్రతిరోజు మానసిక షడోపచార పూజ చేసి చక్కగా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ వింటూ ఉంటే రోజుకో ఎపిసోడ్లో మనం చెప్పుకుంటూ పోదామమ్మా. తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి ప్రాక్టికల్ గా దగ్గర అవటం ఎట్లా అనేది చాలా అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలండి. నమస్తే. కామాక్షి.